నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. చూడు రామన్న, ఈ పార్సిల్ రిజిస్టర్ పంపించు పోస్ట్లో పాకెట్టు రామన్న చేత పంపిస్తున్నా. శాంతిని ఏమిటమ్మా అది అని అడిగాడు బలరామయ్య. మనోరమ అని చెప్పాను, నా స్నేహితురాలు. ఆ అమ్మాయికి ఈ 7వ తారీఖున పెళ్లి కానుకగా చీర పుస్తకాలు పంపిస్తున్నాను నాన్న. వెళ్తున్న రామన్న వైపే దృష్టి నిగిడ్చి చూస్తున్న శాంతి తన మాటలకు సమాధానం రాకపోవటంతో పక్కకు తిరిగి తండ్రిని చూసింది. అతని ముఖంలో ఏదో అస్పష్టమైన ఆవేదన అలుముకునుంది. అమ్మా శాంతి, ఇలా కూర్చో అమ్మా, నీతో ఓ సంగతి మాట్లాడాలి అన్నాడు. శాంతి మాట్లాడకుండా వెళ్ళి తండ్రి ప్రక్కన కూర్చుంది. చూడమ్మా, బలరామయ్య కుమార్తె తల నిమురుతూ అన్నాడు. ఎప్పుడు నేను నిన్నే విషయంలోనూ నొప్పించలేదు, నీ మాట కాదనలేదు. కానీ ఇవాళ ఆ నియమానికి వ్యతిరేకంగా నడుస్తున్నాను. నేను చెప్పేది నువ్వు ఓర్పుతో వినాలి. మరేం లేదమ్మా, నేను పెద్దవాడిని అయిపోతున్నాను. వెనకటి జవసత్వాలు లేవు. ఎప్పుడేమైపోతానో తెలీదు. నాన్న, తండ్రి మాట సగంలోనే త్రుంచేసింది. ఇలాంటి మాటలు మాత్రం నేను వినలేను నాన్న, మీకేం పర్వాలేదు. పిచ్చి తల్లి, నువ్వు అనుకోగానే సరే, అలా దేవుడు అనుకోవద్దు. బలరామయ్య నేత్రాలలో అశ్రువులు నిండుకున్నాయి. అప్రయత్నంగా శాంతి కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి. అన్న చెప్పిన విల్లు విషయం గుర్తుకొచ్చి, నాకు నీ విషయమే ఎటు పారిపోకుండా ఉంది తల్లి. స్నేహితురాలికి వివాహం అనేగా కానుకలు పంపించావు. మరి ఆ శుభదినం నీ జీవితానికి ఎప్పుడు? చెప్పమ్మా, మాట్లాడవేవు. వివాహం అంత ముఖ్యమా నాన్న జీవితానికి అడిగింది. పిచ్చి పిల్ల, మరి ఏది ముఖ్యం? నేను ఇవాళ ఉంటాను, రేపు ఉండను. నీ జీవితానికి ఆలంబన ఏదమ్మా? అన్నయ్యలు ఎవరి దారిని వాళ్ళు ఉంటారు. ఇవాళ నా అండ కింద ఉన్న ప్రేమాభిమానాలు రేపు ఉండవు వాళ్ళకు నీ మీద. నిన్ను బాధ్యతతో ప్రేమతో చూసుకునే వ్యక్తి ఉండొద్దా తల్లి అన్నాడు. ఒకరి అవసరం నాకు లేదు నాన్న, నేను జీవించగలననే ధైర్యం ఉంది నాకు, మెల్లగా అంది. అది సాధ్యం కాదు తల్లి. పురుషుడి అండ కిందే స్త్రీకి గౌరవం. నా మాట వినమ్మా. ఈ ముసలి దిశలో నాకు వేదన కలిగించకు అన్నాడు. మరి నన్ను విడిచి మీరు ఉండగలరా నాన్న? ఆఖరి అస్త్రం ప్రయోగించింది. ఉండక తప్పుతుందా అమ్మా? కానీ అప్పుడు ఇలా బాధపడను. నీ జీవితానికి సంపూర్ణత్వం లభించిందని సంతృప్తి పడి ప్రశాంతంగా ఉంటాను. కానీ అంత తేలికగా నిన్ను వదులుకోననుకో, ఎవరైనా ఇక్కడే ఉండగల వరుడి కోసం గాలిస్తాను. ఇల్లరికివా? త్రుళ్ళిపడింది. కాదమ్మా, గాబరా పడకు. ఇది నీ ఇల్లే, నీకే రాశాను. నీ ఇంట్లోనే నేనుంటాను. నీకు పట్నవాసాల్లో బాగుండదన్నావుగా, ఇక్కడే ప్రశాంతంగా ఉందో గాని అటువంటి వ్యక్తినే తెస్తాను. మీ ఇష్టం నాన్న అంటూ లేచిపోయింది. ఏది ఇటు చూడు, మనస్ఫూర్తిగా చెబుతున్నావా? నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను నాన్న. పెద్దలు, మీకు తెలిసినన్ని నాకు తెలియవుగా. ప్రయత్నపూర్వకంగా ముఖం మీదకి దరహాసం కొని తెచ్చుకుంది. కుమార్తె వివాహానికి అంగీకరించిందన్న సంతోషాతిరేకంలో ఉన్న ఆ వార్ధక్య హృదయం ఆ లేత వదనాన్ని అనుసరించిన నీలి నీడలను చూడలేకపోయింది. శాంతి మనసు భీకర రణరంగంగా మారిపోయింది. ఏవో అదృశ్య శక్తులు తన్నావరించి బలహీనం చేసి బాధ పెడుతున్నట్లుగా భావించింది. 2 ఉత్తరాలకు జవాబు లేదని గోవిందరావు ఏమనుకుంటున్నాడో, తన నిర్ణయం విన్న అతడెంత పరితపించిపోతాడో. అంత ప్రేమ నటించి ఇలాగైపోయిందని అసహించుకుంటాడు, బాధపడతాడు. రాజా, గోవిందరావు, అన్నయ్య, అమ్మ, నాన్నగారు అందరూ ఏదో కారణంగా నా గురించి బాధపడుతున్న వాళ్లే. ఇంత విచిత్ర తత్వం ఎలా పెట్టాడో నాకు భగవంతుడు. నలుగురు నడిచిన దారి నాకెందుకు ఇష్టం కాదు? నాన్నగారిని ఇష్టప్రకారం చేయమన్నాను. ఆయన తెచ్చే ముక్కు మొహం ఎరుగని ఆ నూతన వ్యక్తితో ఎలా జీవించను? ఏమైపోతుంది నా జీవితం? అశాంతితో అల్లల్లాడిపోతున్న హృదయంతో నది ఒడ్డుకు బయలుదేరింది. చిన్నమ్మ, షికారుకా అన్నాడు పోస్టాఫీస్ నుంచి వస్తున్న రామన్న.
అవును, నువ్వు రా, పనుంది. అలా నది మీద కాసేపు తిరగాలని ఉంది రామన్న. ఒక నావ మాట్లాడు అంది. నిమిషంలో కుదుర్చుకొచ్చాడు రామన్న. ఆ చుట్టుపట్ల వారికి గల పలుకుబడి అటువంటిది. వానొస్తదేమో అనుమానం వ్యక్తం చేశాడు నావు మనిషి. పర్వాలేదు అంటూ శాంతి నావెక్కింది. రామన్న అనుసరించాడు. ఏటి వలన 2 ఫర్లాంగులు వెళ్లేసరికి ఆకాశం మేఘావృతమైపోయి బలమైన గాలి వీచసాగింది. నావ అటు ఇటు ఒరిగిపోసాగింది. నావవాడు రామన్న కంగారు పడుతున్నారు. వానదేవుడికి కొబ్బరికాయ కొడతారని మొక్కుకుంటున్నాడు రామన్న. శాంతి మాత్రం ఏ విధమైన ఆందోళన లేకుండా మహాకల్లోలంగా లేస్తున్న కెరటాలను నదిని నిశ్చింతగా చూస్తూ కూర్చుంది. అంతలోనే దైవం పంపినట్టుగా ఒక లాంచీ అటుగా వస్తుంది. రామన్న 2 చేతులు ఎత్తి దైవాన్ని స్తోత్రం చేస్తూ ఆ లాంచీ వాళ్ళని గట్టిగా పిలిచాడు. ఆ కేక ఆ గాలి ఉధృతంలో వినిపించిందో లేదో కానీ ఆ లాంచీ బుద్ధిపూర్వకంగానే అటు వచ్చింది. శాంతి, రామన్న! ఆ లాంచీలో నుండి వస్తున్న ఆ కేకలకు ఆశ్చర్యపోతూ చూశారు శ్రీహరి. అందరూ లాంచీలోకి ఎక్కి నావను లాంచీకి కట్టేశారు. క్రమంగా చినుకులు పడసాగాయి. శ్రీహరి అడగకముందే చెప్పాడు రామన్న. షికారుకని బయలుదేరితే ఇలా చిక్కుకుపోయాం బాబు. దేవుడు పంపినట్టు వచ్చారు మీరు. అయినా నా కంగారే గాని ఈ అమ్మకు అసలు ఎక్కడైనా తొణుకు బెణుకు ఉంటేనా అన్నాడు. శ్రీహరి చెల్లెల వంక చూశాడు. 10 రోజులై భోజనం చేసినట్టుంది ఆమె వాలకం. మళ్ళీ ఏదో జరిగింది అనుకున్నాడు శ్రీహరి. అప్పటికే ఇతర ప్రయాణికులందరి దృష్టి వారిపైన ఉంది. అంచేత శ్రీహరి మౌనం దాల్చాడు. వాన వచ్చే సూచనలు మధ్యాహ్నం నుంచి ఉన్నాయి కదా. అసలు ఇటువంటి రోజున నది మీద వ్యాహాళేంటి? వర్షం వస్తే దారి సరిగ్గా ఉండదనే భయంతోనే కదా నేను స్కూటర్ ఆఫీసులో వదిలేసి లాంచీ మీద బయలుదేరాను అన్నాడు మెల్లగా. బలమైన గాలికి మేఘాలు ఎక్కడికో చల్లా చెదిరైపోయాయి. చినుకులు కొద్దిగా పడి ఆగిపోయాయి. దేవీపట్నంలో లాంచీ దిగేసరికి వాతావరణం ప్రశాంతంగా ఉంది. జరిగిందేమీ ఇంటి దగ్గర చెప్పక్కర్లేదు అన్నాడు శ్రీహరి గంభీరంగా ఇంటికి నడిచే దారిలో. నాకు తెలదేటి బాబు, చెప్పను అన్నాడు రామన్న. వెళ్తూనే శాంతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏదో విపరీతం వినాల్సి వస్తుందనే భయంతో ఇంట్లోకి ప్రవేశించిన శ్రీహరి తల్లిదండ్రుల ఆనంద లాస్య వదనార విందాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమీ నిర్ధారించుకోలేకపోయాడు. రాత్రి భోజనాల దగ్గర తండ్రి నోటి నుండి అసలు విషయం విని నిర్ఘాంతపోయాడు. తల్లిదండ్రులతో పాటు సంతోషించలేకపోయాడు. శాంతి ఏది అడిగాడు మెల్లగా. తర్వాత చేస్తానంది అంది తల్లి. తర్వాత చేస్తుందో చెయ్యదో శ్రీహరికి తెలుసు. రామన్న, నేను భోజనం ఆపి కూర్చున్నానని శాంతితో చెప్పు, రాకపోతే నేనే వస్తాను. అదేమిట్రా ఆశ్చర్యపోయారు లక్ష్మీదేవి బలరామయ్య. 10 నిమిషాల్లో శాంతి వచ్చి మౌనంగా ఒక కుర్చీలో కూర్చుంది. వడ్డించమ్మా దానికి కూడా అని తల్లికి చెప్తూ, మొక్కుబడిగా తింటే ఒప్పుకోను శాంతి, నేనున్నానన్న సంగతి గుర్తించుకో అన్నాడు చెల్లెలితో. భోజనం ముగిస్తూనే తండ్రి గదిలోకి వెళ్ళాడు శ్రీహరి. బలరామయ్యకు రాత్రి భోజనం కాగానే పడుకోవటం అలవాటు. శ్రీహరి వెళ్ళి తండ్రి పక్కలో కూర్చొని మాట్లాడసాగాడు. ఉదయం తండ్రి గదికి 2 సార్లు వెళ్ళి గుమ్మంలో నుండి తిరిగొచ్చింది శాంతి. తెల్లవారుజామున 4 గంటలకే లేచే బలరామయ్య ఉదయం 7 అయినా గది బయటికి రాలేదు, తలుపు తీయలేదు. తల్లి ఒకచోట నిశ్చలంగా కూర్చుని ఉంది. ఆ కళ్ళల్లో ఏదో నైరాస్యం, నిస్పృహ. ఎప్పటి మాదిరిగా ఆమె ఇంటి పనులు నిర్వర్తించుకోవటం లేదు. నౌకర్ల చేత ఆజ్ఞాపించి చేయించుకోవటమూ లేదు. వాళ్లే తోచినట్లు చేసుకుపోతున్నారు. అమ్మా, శాంతి పలకరించబోయింది కానీ లక్ష్మీదేవి పలకలేదు. మొహం పక్కకు తిప్పుకుంది. ఏమీ తోచక అన్నయ్య గదిలోకి వెళ్ళింది శాంతి. ఇలారా కూర్చో అన్నాడు శ్రీహరి. పద్మ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. శాంతి ఏదో చెప్పబోయింది. అదంతా తర్వాత, ముందు ఈ సంగతి చెప్పు. నిన్న అలా నది మీద వెళ్ళొచ్చా? నేను రాకపోతే ఏమయ్యేది? శాంతి కళ్ళెత్తింది. ఆ నేత్రాలలో తొలినాటి నిస్పృహ, నిర్లిప్తత లేవు. ఆ ప్రశ్నే లేదన్నయ్య. నువ్వు అలా రావలసి ఉంది అంతే. జరగవలసిందేదో జరిగింది. నిజమే శాంతి, దేవుడే పంపించాడు. అవునన్నయ్య, నేను అదే తెలుసుకున్నాను. నా విషయంలో నేనేమీ స్వయంగా ప్రయత్నించి నిర్ధారించదలుచుకోలేదు. దైవమే ఉన్నాడు. ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చెల్లెల్ని తిలకించాడు. ఎంతటి దానివైపోయావు శాంతి? మళ్ళీ ఎప్పుడు ఇటువంటి సాహసం చేయనని మాట ఇవ్వు. శాంతి మాట్లాడలేదు. ఏది? చెయ్యి చాచాడు. ఓసారి అన్నమోహన్లకు చూసి మౌనంగా చేతిలో చెయ్యి వేసింది. అయితే నాన్నగారు ఇంకా లేవలేదేమిటి? అమ్మ అదో మాదిరిగా ఉంది.
చిన్నన్నయ్య ఏమైనా రాశాడా అడిగింది వెళ్ళబోతూ. లేదు, వాళ్ళు బాధపడుతున్నది నీ గురించే చెప్పాడు. మొహం చిట్లించింది. ఎందుకు? వాళ్ళ ఇష్ట ప్రకారమే కానిమ్మన్నాను కదా అంది తిరిగి వచ్చి కూర్చుంటూ. చూడమ్మా శాంతి, నిన్ను పసిదానిగా భావించి బుద్ధులు గరపబోతున్నావు. కానీ నీకు ఒక వయసు వచ్చింది. పెద్దవాళ్ళం నీ కోరిక తీర్చడానికి బదులు మూఢ విశ్వాసాలతో నీలో వేదన కలిగిస్తున్నామని బాధపడుతున్నాను. అన్న చెల్లెల కోరికను ముద్దు ముచ్చట్లను తీర్చాలి కానీ నాశనం చేయకూడదు. ఎవరి అండ ఉన్నా లేకపోయినా నా అండ నీకుంటుంది. అమ్మను నాన్నగారిని కూడా ఒప్పించగలననే ధైర్యం ఉంది. మాకు లోకం ముఖ్యం కాదమ్మా, నీ సుఖశాంతులు ముఖ్యం. లోకం కోసం నిన్ను దూరం చేసుకోము అన్నాడు. శాంతి ఆశ్చర్యపోతూ, అన్నయ్య, అయితే నాన్నగారితో అంతా చెప్పేశావా? ఏమన్నారన్నయ్య? పిచ్చి పిల్ల, భయం లేదు. పెద్దవాళ్ళు కాదు, ఒక్కసారిగా పాత ఆచారాలను వదిలిపెట్టలేరు. అదంతా నేను చూసుకుంటానుగా. నువ్వు మాత్రం ఒక పని చెయ్యి. మనం వస్తున్నట్లు. మనం ఎందుకులే, నువ్వు వస్తున్నట్లు గోవిందరావు గారికి రాయి. కలకత్తాలో ఫలానా హోటల్లో కలుసుకోమని రాయి. అతనితో అంతా నేను మాట్లాడతాను అన్నాడు. ఆనందంతో ఉర్రూతలూగుతున్న అంతరంగంతో శాంతి ఇంక మాట్లాడలేకపోయింది. గోవిందరావు గారు, అప్పుడే కాబోయే బావగారిపై ఎంత గౌరవం అన్నయ్యకు. సాయంత్రం తలుపు తీసుకుని బయటకొచ్చిన బలరామయ్య ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. ముఖం మాత్రం పీకుపోయి అస్వస్థత చేసినట్టుంది. శాంతి భయపడి గది బయటకు రాలేదు కానీ వెతుక్కుంటూ ఆయనే వెళ్ళాడు. ఏం చేస్తున్నావమ్మా అంటూ. తండ్రి ముందు ఎన్నడూ ఎరగనంత భయంతో గడగడలాడిపోయింది శాంతి. కానీ బలరామయ్య ఏమాత్రం ఆగ్రహపడలేదు. మంచి రోజు చూసుకుని నువ్వు అన్నయ్య కలకత్తా వెళ్ళి రండమ్మా అన్నాడు. తన తండ్రి అందరి తండ్రుల వంటి వారు కాదు. అది అపూర్వమైన వాత్సల్యం. అసలు ఆ మనిషే అందరి మనుషుల వంటి వారు కాదు. ఏదో ప్రత్యేకత ఆవరించి ఉంది ఆయన స్వభావాన్ని. అందరికీ ఇష్టమైన పని లక్ష్మీదేవికి ఎప్పుడూ అయిష్టం కాదు. ఆమె ముభావంగా ఊరుకుంది. సంతానం కళకళలాడుతూ చీకు చింతలు లేకుండా ప్రఫుల్ల వదనాలతో తిరిగితే అంతే చాలనుకుంటుందామె. ప్రపంచాన్ని అంతటినీ జయించినంత సంతోషంగా ఉంది శాంతికి. ఇలా జరగగలదని కలనైనా అనుకుందా తను? ఎంతటి అదృష్టం! విషయం తెలిస్తే గోవిందరావు పొంగిపోతాడు. ఓహ్, అతడు తను ఈ శాంతివనంలో నదీ సైకతాలలో ఎంత హాయిగా గడపచ్చు. అతడి మురళీనాదానికి శాంతివనమే పరవశమై పల్లవిస్తుంది. ఉత్తరం రాసింది. డియర్ రావ్, ఏం రాస్తానో చెప్పుకో చూద్దాం. ఓహో, నీ తరం కాదులే, నాకు తెలుసు. మంచి శుభవార్త పట్టుకొస్తున్నాను. 27వ తారీఖున వస్తున్నాను. అంతవరకు కలలు కంటూ ఉండు. ఏమిటో తెలుసుకోవాలనుంది కదూ? ఓహో, అంత సులభంగా చెప్పనుగా. శాంతి. స్టేషన్కి వచ్చిన గోవిందరావు శాంతి కూడా ఉన్న శ్రీహరిని చూసి కొంచెం నిరుత్సాహపడ్డట్టు కనిపించాడు. శ్రమపడి మీరు వచ్చారే, ఇక్కడ నేను ఎలాగో రిసీవ్ చేసుకుంటానుగా అన్నాడు. శ్రీహరి నవ్వాడు. శ్రమ పడిందే మీ బోట్ల దర్శనం లభిస్తుందా మరి? ఇది వరలో 1-2 సార్లు మాత్రమే చూశాను మిమ్మల్ని. ఎలా సాగుతోంది చదువు అడిగాడు. బాగానే. ఈ సంవత్సరం పూర్తవుతుంది. ఇక్కడే ప్రొఫెసర్గా పనిచేస్తాను. ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉంది, అది నాకే. గర్వంగా శాంతి వైపు చూస్తూ అన్నాడు. శ్రీహరి తృప్తిగా నవ్వాడు కానీ అట్టేసేపు అతని మొహం చూడలేక, అందాల బొమ్మను శాంతిని అతడి పక్కన ఊహించలేక త్వరగా ముఖం మరొక దిశకు తిప్పుకున్నాడు. ట్యాక్సీలో హోటల్ చేరారు. భోజనాలైన తర్వాత గోవిందరావు అడిగాడు, శాంతినికేతన్కి వెళ్ళిపోదామా, ట్యాక్సీ మాట్లాడనా అని. శాంతి శ్రీహరి వంక చూసింది. శ్రీహరి మెల్లగా మాట తప్పించాడు. గోవిందరావు కుటుంబ విషయాలు అడిగాడు. సమాధానాలు చెప్పటానికి గోవిందరావు చాలా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. జమీందారీ వంశమని అలాగని ఎలాగని ఏమేమో చెప్పాడు. కానీ ప్రస్తుత విషయాలు, అవసర విషయాలు ఏమీ చెప్పలేదు. శ్రీహరి మెల్లగా శాంతికి సైగ చేసి బయటకు వెళ్ళి వరండాలో నించున్నాడు. ఏమిటి మీ అన్నయ్య చేత యక్ష ప్రశ్నలు వేయిస్తున్నావు అడిగాడు మెల్లగా గోవిందరావు. ముఖం నవ్వుతూనే ఉంది. తెలియకే అడుగుతున్నావా? సిగ్గుపడుతూ అంది శాంతి. ఏమిటి విశేషం? ముఖం చెట్లించాడు గోవిందరావు. శాంతి కొంచెం ఆశ్చర్యపోయింది. కాబోయే బావగారి గురించి తెలుసుకోరా మరి అని అడిగింది. షాక్ తిన్నట్లుగా చూశాడు గోవిందరావు. ఏమిటో నాకేమీ బోధపట్టం లేదు అన్నాడు. నానోడితో చెప్పించాలనేనా? అన్నయ్య మన వివాహం నిశ్చయించడానికి వచ్చాడు అంది శాంతి.
గోవిందరావు చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయాడు. మనకు వివాహం ఏమిటి? అసలు ఈ ప్రయత్నాలు ఏ ఆధారంగా జరుగుతున్నాయి? అతడి ముఖం పరిశీలనగా చూసింది శాంతి. అతడు హాస్యం ఆడటం లేదు. శాంతి ముఖం పాలిపోయింది, గొంతు పూడిపోయింది, తెలియని నీరసం ఆవరించింది. మరి నాకంత దగ్గరగా ఎందుకు వచ్చినట్లు అడిగింది లేని బలం తెచ్చుకుని. కుర్చీలో నుంచి లేస్తూ హేళనగా నవ్వాడు గోవిందరావు. బెల్లం చుట్టూ చీమలెందుకు చేరతాయి? కానీ బెల్లమే కరిగి వస్తూ ఉంటే ఆ పాకంలో అంటుకుపోతామేమోనని భయపడి పారిపోతాయి అంటూనే గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ శ్రీహరి ఆశ్చర్యంగా లోనికొచ్చాడు. శాంతి, ఆయన అలా వెళ్ళిపోతున్నారేమో అడిగాడు. కుర్చీలో కూర్చున్న శాంతిలో చలనం లేదు, కానీ తల కొంచెం ముందుకు వాలి ఉంది. శాంతి హడావుడిగా వచ్చి చెల్లెల్ని కదిపిన శ్రీహరి శాంతి స్పృహ తప్పి అచేతనంగా ఉండటం చూసి కంగారు పడిపోయాడు. శాంతికి తెలివి వచ్చేసరికి కళ్లకు కనిపించిన వ్యక్తి రాజా. ఆతృతగా చూస్తున్నారు రాజా, శ్రీహరి. ఎప్పుడైనా ఇలా వస్తూ ఉంటుందా అడిగాడు డాక్టర్. ఎప్పుడూ లేదండి అంది శాంతి. ఎలా ఉంది? దగ్గరగా వచ్చాడు రాజా. బాగానే ఉన్నానంటూ లేచింది శాంతి. కాఫీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. శ్రీహరి దూరంగా పోయి కిటికీ దగ్గర నిల్చున్నాడు, బయటికి చూస్తూ. అన్న దగ్గరగా వెళ్ళి, నేను దురదృష్టవంతురాలన్నయ్యా అంది మెల్లగా. అది వేరే చెప్పాలా? నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకున్నాడు శ్రీహరి. ఆ అన్నా చెల్లెళ్ళిద్దరినీ దిగ్భ్రాంతిని చూశాడు రాజశేఖరం. మెదలకుండా తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు బయటికి. శ్రీహరి మానసికావస్థ వర్ణనాతీతం. కళ్ళు మూసుకు పడుకున్నాడే కానీ మహాసాగరమే ఘోషించసాగింది అంతరంగం. శాంతి మెదడు మైదానంలా ఉంది. ఆలోచన లేదు, బాధ లేదు, ఆశ అసలే లేదు. నిరామయంగా కూర్చుంది అన్నకు ఎదురుగా. దెబ్బ ప్రథమంగా తగిలితే బాధ, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలి బొప్పి కడుతూ ఉంటే అలవాటుగా పరిణమిస్తుంది. సాయంత్రం కళ్ళు విప్పి లేచిన శ్రీహరి ఎదురుగా కదలకుండా బొమ్మలాగా కూర్చున్న చెల్లెల్ని చూశాడు, కానీ పలకరించలేదు. వెళ్ళి ముఖం కడుక్కొచ్చాడు. బయటకు వెళ్ళిపోబోతున్న అతన్ని శాంతి పలకరించింది. వెళ్ళిపోదామా అన్నయ్య అంటూ. శ్రీహరి తీక్షణంగా చూశాడు చెల్లెల వంక. శాంతి చూపులు తిప్పుకుంటూ మెల్లగా అంది, అక్కడ కొంత సామానుందన్నయ్య, తెచ్చుకోవాలి. శ్రీహరి మాట్లాడలేదు. గది బయటకు వెళ్ళిపోయాడు. కానీ వెళ్తూనే ఆశ్చర్యపోయాడు. గది పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నాడు రాజా. శ్రీహరిని చూడగానే లేచి దగ్గరకొచ్చాడు. ఎక్కడికి? పద లోపలికి అన్నాడు భుజంపై చేయి వేస్తూ. శ్రీహరి మాట్లాడకుండా అలా నిల్చున్నాడు. నౌకర్ని పిలిచి టిఫిన్ తీసుకురమ్మని చెప్పి, నడు శ్రీహరి అంటూ ఒక విధంగా బలవంతంగా లోపలికి తీసుకొచ్చాడు రాజా. ముగ్గురు ఒకరితో ఒకరేమీ మాట్లాడుకోలేదు. నిశ్శబ్దంగా ఉపాహారం స్వీకరించారు. ఉదయం నుండి ఏమీ తీసుకోనందువలన, మానసికంగా తగిలిన దెబ్బ వలన కడుపులో ఆహారం పడగానే సోలిపోయినట్లుగా పడుకుని నిద్రపోసాగింది శాంతి. గదిలో ఎవరున్నది కూడా గమనించగల స్థితిలో లేదు. ఓసారి అటు చూసి నిట్టూరుస్తూ బయటకు నడిచారు ఇద్దరు. అయితే ఉదయం నుంచి ఎక్కడున్నావు అడిగాడు శ్రీహరి రాజాను. క్షమించు, ఎలా ఓదార్చాలో తెలియలేదు, కానీ ఇంత విచారంలో వదిలి వెళ్ళలేకపోయాను. అందుకే బయట వేచి ఉన్నాను. చాలాసేపు ఇద్దరూ మౌనంగానే కూర్చుండిపోయారు. క్రమంగా వెలుతురు అంతరించి చీకట్లు అలముకోసాగాయి. అయితే ఇక్కడికి వస్తున్నట్లు నాకు రాయలేదేం? వచ్చి మా ఇంట్లో ఉండకూడదా? నేనంత పరాయవాణ్ణి అయిపోయానా అడిగాడు రాజా. మొహం చెల్లలేదు. శ్రీహరి నిర్జీవంగా అన్నాడు. ఉదయం నీ ఫోన్ కాల్ వచ్చేసరికి అప్పుడే ఆఫీసుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో పిలుపు విని కంగారుగా వచ్చేశాను. మరి ఇప్పుడు ఏం చేద్దామని అడిగాడు రాజా. చెయ్యటానికేముంది, వచ్చిన దారి పట్టడమే. ఒక్క కోరిక శ్రీహరి, ఈ స్థితిలో నీతో పూర్వం అంత చనువుగా మాట్లాడలేకపోతున్నాను. శాంతి పట్ల చాలా ఉదాసీనంగా ఉన్నట్లుంది నీ ప్రవర్తన. మనకే ఇంత బాధగా ఉంటే ఇక ఆవిడ మనస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. శ్రీహరి మాట్లాడలేదు. కొంచెం ఓదార్పు అవసరం శాంతికి ఈ స్థితిలో. ఇంతకంటే ఏం చెప్పలేను. ప్రేమించటం తప్పు కాదు శ్రీహరి, కానీ ఆ ప్రేమను అవతలి వ్యక్తి అందుకోలేకపోతే దోషం ప్రేమించిన వారిది కాదు. శ్రీహరి అప్పటికీ మాట్లాడలేదు. మరి నేను వెళ్తాను, తిరిగి పొద్దున్న వస్తాను, వెళ్ళమంటావా? నా సలహా గౌరవిస్తావా? ప్రయత్నిస్తాను. ఉదయం శ్రీహరి నిద్రలేచేసరికి శాంతి స్నానాదులు ముగించి కూర్చుంది.
శ్రీహరి కూడా తయారయ్యాడు మౌనంగానే. టాక్సీ కోసం హోటల్ మెట్లు దిగుతూ ఉంటే రాజా ఎదురుపడ్డాడు. ముఖమంతా పీకిపోయి ఉంది. రాత్రంతా నిద్రలేనట్లుంది వదనం. బహుదూర ప్రయాణం చేసినట్లు దుస్తులు నలిగి మాసున్నాయి. అతన్ని పరీక్షగా చూస్తూ, శాంతినికేతన్కు వెళ్తున్నాం అన్నాడు శ్రీహరి. వెళ్ళు, కానీ పని చూసుకుని వచ్చాయి, ఎవరితోనూ ఏ విషయమో మాట్లాడకు అన్నాడు రాజా. గది తాళం ఇలా పడి కాసేపు పడుకుంటాను అంటూ తాళాలు అందుకొని వెళ్ళిపోయాడు. శ్రీహరికి ఏమీ అర్థం కాలేదు, అయినా తర్కించలేదు. శాంతికి అనారోగ్య కారణంగా శాంతినికేతన్లో విద్యాభ్యాసం విరమించుకుంటోందని చెప్పి శాంతి తాలూకు మంచం, పెట్టె వగైరా సామాగ్రి తీసుకుని బయలుదేరారు. ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను, ఏం చేశాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను? అయినా వెళ్ళిపోవటం దేనికి? పోనీ ఇక్కడే ఉండి మరే దృష్టి లేకుండా కళను అభివృద్ధి చేసుకుంటూ నన్ను నేను మైమర్చిపోతే అని ఆలోచించింది. కానీ ఇంత జరిగాక ఇక అన్నయ్య ముందు ఆ ప్రసక్తి తేలేకపోయింది. శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్న శాంతినికేతన్కు మనసులోని అంజలి ఘటిస్తూ, నీ నీడన కళాభివృద్ధికి అంకితం కాలేని అదృష్టహీనను అని లోలోన నిందించుకుంది. రాధువును కబురంపి రప్పించింది. ఆ విరక్తిలో ఏమీ తెలియటం లేదు. తన వేలుకున్న పెద్ద నీలిరాయి ఉంగరాన్ని వాడెప్పుడూ ఆసక్తిగా చూసేవాడు. అది తీసి వాడికి ఆప్యాయంగా బహుకరించింది. రాధు మొదట విస్తుపోయాడు, తర్వాత సంతోషంగా స్వీకరించాడు. కలకత్తా లాడ్జికి తిరిగొచ్చేసరికి రాజా ఎదురు చూస్తూ కూర్చున్నాడు వారి కోసమే. శాంతి లేకుండా చూసి మెల్లగా చెప్పాడు, ఏదో మహా ఆపద వాటిల్లినట్లు బాధపడుతున్నావు. ఒక విధంగా మీరు చాలా అదృష్టవంతులు. నేను నిన్న ఇంటికి వెళ్ళలేదు. రాత్రికి రాత్రి శాంతినికేతన్ వెళ్ళాను. అక్కడ నాకు ఇంకా స్నేహితులున్నారు. కానీ ఈ పని ఇదివరకే చేయనందుకు చాలా విచారిస్తున్నాను. సరే, ఇంతకు ఏమిటి సంగతి? చెప్తున్నా, గోవిందరావుని ఎలాగైనా ఒప్పించాలనే ఆశతో వెళ్ళాను. కానీ ఆరా తీయగా అతనికి ఇదివరకే పెళ్ళైనట్లు తెలిసింది. స్వభావం కూడా అంత మంచిది కాదుట. నిర్ఘాంతపోవటం మినహా ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీహరి. మర్నాడు రాజా ఎంత ప్రతిమాలన వినకుండా తిరుగు ప్రయాణం పెట్టుకున్నాడు. అతను టికెట్ కొనటానికి వెళ్ళినప్పుడు రాజా అడిగాడు శాంతిని, ఈ పాటికి మీ మనసు కొంచెం సర్దుకుని ఉంటుంది. శాంతి, అసలు విషయం ఏమిటో నాకు ఇంతవరకు వివరంగా తెలియలేదు. ఒక్కసారి కళ్ళెత్తి చూసి తిరిగి తల వాల్చుకుంది శాంతి. స్నేహితుడిగా తెలుసుకోదగనా శాంతి? ఆ సౌమ్యతకు కట్టుబడిపోయిన శాంతి జవాబు చెప్పకుండా ఉండలేకపోయింది. వివరంగా విన్న రాజా ముఖం క్రోధంతో జయపురించింది. కొద్దిసేపు మౌనం తర్వాత, శాంతి, స్నేహితుడిగా నాపై మీకు చాలా గౌరవం కదూ? నా మాట ఒకటి వింటారా? ఆశలు తీరకపోవటంతో వేదన కలగటం సహజం. కానీ ఆవేదనతో కృంగిపోకుండా ఆవేదన భారతైలంతో వివేక జ్యోతిని వెలిగించుకుని జీవితాన్ని నడుపుకుపోవాలి. ఆడవాళ్ళు సాధారణంగా తొందర స్వభావులు. మీ గంభీరత చూస్తే నాకు భయంగా ఉంది. ఏమీ అఘాయిత్యానికి పాల్పడనని నాకు మాటివ్వండి అన్నాడు. మెల్లగా కళ్ళెత్తింది శాంతి. నేను అంత బలహీనురాల్ని కాదు, మాటిస్తున్నాను అంది. ప్రఫుల్ల వదనంతో తిరిగి వస్తుందనుకున్న కుమార్తె వదనంలోని అమావాస్య తిమిరాన్ని చూసి కలవరపడ్డాడు బలరామయ్య. ఆ రోజు శాంతి నిలయంలో ఎవరికి నిద్రాహారాలు లేవు. ఎవరితోనూ ఎవరూ విశేషించి మాట్లాడలేదు. ఎవరి గదుల్లో వారు కదలకుండా పడున్నారు. మనుషుల్ని, పరిసరాల్ని నిరాశ, నిస్పృహ అంధకారాలు ఆవరించాయి. పుట్టిన దగ్గర నుండి తన ప్రతి కోరిక తీర్చుకుంటున్న శాంతి ఈ ఘాతానికి తట్టుకోలేదని, ఏదో భయంకర పరిణామం జరగగలదని భయపడిన అందరూ ఉదయమే లేచి నిర్మల వదనంతో తోటలో తిరుగుతున్న శాంతిని చూసి ఆశ్చర్యపోయారు, సంతోషించారు కూడా. కానీ శాంతి విషయంలో కలిగిన భయాలన్నీ బలరామయ్య విషయంలో నిజమయ్యాయి. శ్రీహరి నోటి మీదుగా విషయాలన్నీ విని డేలా పడిపోయి విచారంతో మంచంపై వాలిన బలరామయ్య మరి లేవలేకపోయాడు. తన ప్రాణాధికమైన శాంతికి అది తీవ్ర సంక్షోభం. తమ పరువు ప్రతిష్టలకు మాయని మచ్చ. ఈ అవమానం ఎలా తీరుతుంది? ఆ పగలు రాత్రి అదే విచారంతో మదనపడిన బలరామయ్యను తెల్లవారేటప్పటికి 104 డిగ్రీల జ్వరం ఆవరించేసింది. ఆ జ్వరం వారం తిరిగేసరికి టైఫాయిడ్గా మారింది. లక్ష్మీదేవి నిత్యం భర్త శయ్య వద్దనే ఉంటుంది. కూతురితో మాట్లాడటం పూర్తిగా మానేసింది. శ్రీహరి ఆఫీస్కు వెళ్లే వరకు పొలం పనుల విషయమై నౌకర్లతో పాలేళ్లతో సంప్రదించటం, ఆ తర్వాత తండ్రి దగ్గర కొంతసేపు ఉండటం, ఆదరమాదర ఆఫీసుకు పోవటం, మళ్ళీ ఏ చీకటి పడే వేళకో ఇల్లు చేరుకోవటం, వచ్చిన దగ్గర నుంచి తండ్రి జబ్బు విషయమే కనుక్కోవటం, డాక్టర్లతో మాట్లాడటం,
తల్లికి ధైర్యం చెప్పటం, ఇంటి పనులు, పొలం పనుల విషయమై నౌకర్లతో పాలేళ్లతో మాట్లాడి ఫర్మాయించటం. ఈ విధంగా ఇంకెవరితోనూ మాట్లాడటానికి అసలు తీరిక చిక్కటం లేదు. అత్తగారు పూర్తిగా రోగి వద్దనే గడపటంతో ఇంటి పనుల్లో పద్మకెక్కడా తీరిక చిక్కటం లేదు. ఈ విధంగా శాంతితో మాట్లాడేవారెవరూ లేకపోయారు. లక్ష్మీదేవి పూర్తిగా విరక్తి పెట్టుకున్నట్లు అసలు కూతురు వైపే చూడటం లేదు. ఈ అశాంతికి అంతటికీ శాంతే కారణమని ఆమె అభిప్రాయం. బలరామయ్య మాత్రం శరీరోష్ణత తగ్గి కొంచెం ఏ బాధ లేకుండా పడుకున్న సమయంలో మాత్రం కూతురు గురించే మాట్లాడుతుండేవాడు. శాంతిని చేరపిలిచి ఏదైనా 1-2 మాటలు అడుగుతూ ఉండేవాడు. నేను నిశ్చింతగా ఉన్నాను నాన్న, నా గురించి బెంగ పెట్టుకోకండి, మీ ఆరోగ్యం బాగుండాలి అని వాపోయేది శాంతి తండ్రి గుండె మీద వాలి. లేదు తల్లి, నాకేం పర్వాలేదు, నువ్వు ఇలా చిక్కిపోతున్నావేమిటి అంటూ బలరామయ్య కూతురికి ధైర్యం చెప్పబోయేవాడు. తిరిగి జ్వర తీవ్రతలో కన్నెరగకుండా పడి ఉండేవాడు. 3 వారాలు గడిచాక బలరామయ్య జ్వరం తగ్గుముఖం పట్టింది. అందరూ కాస్త తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ జ్వరానికి బాగా తగ్గి పద్యానికి రావాలి, అప్పుడు పూర్తిగా తృప్తి పడాలి. నారాయణ హైదరాబాదులో ఉన్నాడు. ఇంకా భార్యతో విహారం పూర్తి కాలేదు. నాన్నగారికి చాలా జబ్బు చేసింది, నువ్వు రావటం మంచిది అంటూ శ్రీహరి రాస్తే జవాబు ఇవ్వలేదు. తర్వాత 10 రోజులకు 4,000 పంపించమని టెలిగ్రామ్ ఇచ్చాడు. మైసూరు నుంచి ఒక ఉత్తరం కూడా రాశాడు. కానీ అందులో ఎవరి యోగక్షేమాల ప్రసక్తి లేదు. అడిగిన డబ్బు పంపించి ఊరుకున్నాడు శ్రీహరి. ఆత్మ బంధువుల దగ్గర కూడా ఈ అరమరికలు అప్రసన్నతలు ఏమిటో అర్థం కాలేదు అతడికి. తండ్రికి జబ్బు చేస్తే అతడి ప్రాణం అంత దూరాన అంత నిగ్రహంతో ఎలా నిలవగలిగిందో అర్థం కాలేదు శ్రీహరికి. నారాయణ శ్యామల వచ్చారు, కానీ బలరామయ్య విషయంలో ఏమీ ఆందోళన వ్యక్తం చేయలేదు. జబ్బు విషయం తెలియగానే రానందుకు క్షమాపణలు చెప్పుకోలేదు. ముక్తసరిగా పరామర్శించారు అంతే. వాడెప్పుడూ బాధ్యత లేనివాడే, ఇప్పుడు మరీ మారిపోయినట్లు అనిపిస్తుందమ్మా అన్నాడు శ్రీహరి చాటుగా తల్లితో. పోనీలే, ఎవరెలా ఉంటే ఏం చేస్తాం అంది తల్లి నిర్లిప్తంగా. బలరామయ్యకు పచ్చం పెట్టిన తర్వాత మంచి ముహూర్తాన పద్మ పుట్టింటికి వెళ్ళింది. అసలు ఆమె వెళ్ళనని పట్టుపట్టింది, కానీ శ్రీహరి లక్ష్మీదేవి బలవంతం చేసి పంపించారు. ఆ రోజు సూట్ కేసు చిత్రాల విషయంలో శ్యామలతో ఘర్షణ పడిన రోజు. తనలాగే శ్యామల కూడా మర్చిపోలేదని, తనతో మాట్లాడదని అనుకుంది శాంతి. కానీ కొద్ది రోజులకే శాంతి గ్రహించింది శ్యామలకు అభిమానం తక్కువ అని. తొందరపడి ఒకరిని అనేస్తుంది, మళ్ళీ అనిపించుకుంటుంది అని. శ్యామల స్వభావము ప్రవర్తన ఇంట్లో అందరికీ బాధాకరంగానే ఉన్నాయి. ఇది వరలో ఆమె ఇక్కడ ఉన్నది 10 రోజులే. అప్పుడు కొత్త కనుక ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె శాశ్వతంగా ఇక్కడ ఉండటానికి వచ్చిన వ్యక్తి. లక్ష్మీదేవిది ఎంత సరళ స్వభావమో అందరికీ తెలుసు. ఆమె సంతానాన్ని కానీ, పైవారిని కానీ, నౌకర్లను కానీ ఎన్నడూ దూషించదు, బాధించదు. అంతగా ఆగ్రహం వస్తే మాట్లాడకుండా మౌనం వహిస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే తిరుగాడుతూ ఇంటి ఆధ్వర్యం వహించి నడుపుతుంది. ఆమె కఠినంగా శాసించకపోయినా అందరూ ఆమె కనుసన్నలనే భక్తి శ్రద్ధలతో శిరసా వహించి మెలుగుతారు. అటువంటి కరుణామూర్తితో కూడా శ్యామల పెద్ద చిన్న తారతమ్య సంకోచాలు లేకుండా ఘర్షణ పడసాగింది. ఒక ఉదయం లక్ష్మీదేవి స్నానం చేసి వచ్చేసరికి పూజ గదిలో కాలికి స్లిప్పర్లతో నడుస్తూ నౌకర్లకేవో ఫర్మాయిస్తుంది శ్యామల. అది చూసిన లక్ష్మీదేవి నిర్ఘాంతపోయింది. పూజా మందిరం ముందుకు భర్తనైనా సరే, కుమారుణ్ణైనా సరే కాలికి జోడు, కళ్లకు జోడు, శిరసన టోపీ ధరించి రావటానికి లక్ష్మీదేవి ఎన్నడూ అనుమతించలేదు. ఎవరూ ఎదురు చెప్పలేదు కూడా. విద్యావతి తగిన వయస్సు గల శ్యామలకు ఈ విషయం తెలియటానికి ఆస్కారం లేదు. బహుశా మర్చిపోయి ఉండొచ్చు అని సరిపెట్టుకున్న లక్ష్మీదేవి, అమ్మాయి శ్యామల, ఆ జోళ్లు బయట విడిచేసిరా అమ్మా అంది సౌమ్యంగానే. ఏమొచ్చింది తీక్షణంగానే అడిగింది శ్యామల. నౌకర్లు లక్ష్మీదేవి కూడా విస్తుపోయారు. పూజ గది కదమ్మా, వంట మనిషి చెప్పబోయాడు. షటప్ అరిచింది శ్యామల. పూజ దేవుడును అర్థం లేదు. ఎక్కడున్నాడు దేవుడు? ఈ మట్టి బొమ్మల ముందు జోడు వేసుకుంటే అపరాధమట. వేసుకున్నానుగా, ఏం జరిగింది? ఎప్పుడు నాకెవళ్ళు ఎటువంటి వెధవ సలహాలు ఇవ్వకండి. ఇంతకుముందు ఇటువంటి వ్యక్తిని ఆ గృహంలో చూసి ఎరగని నౌకర్లు ఆశ్చర్యంగా సినిమా చూడసాగారు. బ్రూట్స్, ఇడియట్స్ అని గొణుక్కుంటూ నిష్క్రమించింది శ్యామల. లక్ష్మీదేవి మారు మాట్లాడలేదు. నౌకర్ల ఎదుట అత్తగారి పట్ల కోడలు అవిధేయత ప్రదర్శించటం
చిచ్చి, ఇంతకంటే అవమానకరమైన విషయం ఉందా అని కుంచుకుపోయింది లక్ష్మీదేవి. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ తనకు తానై కోడలితో మాట్లాడేది కాదు, సలహాలేమీ చెప్పేది కాదు. అవసరానికి మాత్రం శ్యామల పలకరిస్తే ముక్తసరిగా మాట్లాడేది. పెద్దరికం నిలబెట్టని వాళ్లతో, సలహాను పాటించని వాళ్లతో అతిగా మాట్లాడటం అవివేకం. వెన్నపూస వంటి హృదయం గల పెద్ద కోడలు పద్మను తలుచుకుని నిట్టూర్చింది. అయితే ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తావు అడిగాడు శ్రీహరి నారాయణను ఒకనాడు. వెళ్ళను, రాజీనామా ఇచ్చాను అన్నాడు నారాయణ. నిజమా? అవును, 300-400 జీతం కోసం అంత దూరాన పడుండటం ఏంటి? మన పొలాలు వ్యాపారం చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని. మంచిదే, కానీ వెనుక నాన్నగారు ఒకసారి ఆ మాట అంటే నువ్వు చెవిని పెట్టలేదు. అదీగాక చదువుకున్నాం కనుక చేస్తున్నాం, కానీ మనం డబ్బు కోసమే ఉద్యోగాలు చేయటం లేదు. సరే, తర్కం దేనికి, నాకు అలా తోచింది ముఖం చిట్లించాడు నారాయణ. శ్రీహరి ఆలోచించగలిగాడు. బహుశా భార్య అత్తవార్ల ఆలోచన కావచ్చు అది. దూరంగా ఉంటే ఈ ఆస్తి ఎవరు తినేస్తారో అని కాబోలు నీచపు ఊహలు. సరే తమ్ముడు, నువ్వెంత తొందర మనిషివైనా ఆత్మీయులతో ఇలా అంటున్నట్లు ప్రవర్తించలేదు ఎప్పుడు. ఎందుకు ఇలా దూరం అయిపోతున్నావు? అటువంటి పని చేసే ముందు మాతో చెప్పక్కర్లేదా? మెల్లగా అన్నాడు. ఇదేమంత పెద్ద విశేషమని విసుగ్గా అక్కడి నుండి లేచిపోయాడు నారాయణ. శ్రీహరి హృదయం రోధించింది. మనుషుల్లో ఏమిటింత స్వార్థ బుద్ధి? ఎందుకు ఇలా మారిపోతారు? ఒక స్త్రీ పాదం పెట్టిన గృహం వైజయంతంగా మారుతుంది. ఒక్కో స్త్రీ అడుగుపెట్టిన ఇల్లు నరకం అవుతుంది. మనిషికి మనిషికి మధ్య బాంధవ్యాలే తెగిపోతాయి. అతి సౌమ్యురాలైన భార్య పద్మను తలుచుకుని నిట్టూర్చాడు శ్రీహరి. బలరామయ్య చేతికర్ర సాయంతో రామన్న వెంటరాగా తోటలో అటు ఇటు తిరుగాడగలుగుతున్నాడు. ఒక సాయంత్రం ఆయన చెట్ల దగ్గర కూర్చుని ఉండగా ఎదుటి నుంచే నారాయణ, శ్యామల స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయారు. సాధారణంగా తన ఎదుట పడినా అతి వినయ విధేయతలతో ప్రవర్తించే పెద్ద కోడలికి శ్యామలకు అంతరాలు ఊహించకుండా ఉండలేకపోయాడు. తర్వాత రాత్రి మెల్లగా నారాయణను చేరపిలిచి అన్నాడు, ఇది మహానగరం కాదు, ఒకరి గొడవ ఒకరికి అక్కర్లేకుండా స్వేచ్ఛగా తిరగటానికి. ఇక్కడ ఇటువంటి విహారాలు బాగుండవు అని. సాధారణంగా అతడు ఎవరి విషయమూ పట్టించుకోడు, కానీ తన కళ్ళ ముందే జరిగిన దానికి చెప్పకుండా ఉండలేకపోయాడు. ఏమిటిది నాన్న మాకు? అడుగడుగున ఆంక్షలు, కుర్రాళ్ళు ముసలాళ్ల మాదిరిగా పడి ఉండలేరు పెడసరంగా అన్నాడు నారాయణ. సంసారం ఏ స్థితికి దిగజారిపోతుందో గ్రహించాడు బలరామయ్య. కానీ నిస్సహాయుడు, ఏం చేయగలడు? 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.